రౌడీ బాయ్స్ రౌడీ హిట్ కొట్టేస్తాడు. వాట్సాప్ రౌడీ బాయ్స్ 'కింగ్డమ్' రివ్యూ వచ్చేసింది. సినిమా బ్లాక్ బస్టర్. ఓవర్ మాట్లాడడానికంటే రివ్యూస్ మాటలు అసలు వినకండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎళ్లి థియేటర్‌లో చూసి మీ ఒపీనియన్ మీరు చెప్పుకోండి. సో, మీరు ఎక్సైట్‌మెంట్ అయితారు. 'కింగ్డమ్' మూవీ అసలు బ్లాక్ బస్టర్ భయ్యా! మామూలుగా లేదు సినిమా అయితే. ఇచ్చి పడేసిండు. విజయ్ దేవరకొండ గారి అయితే యాక్షన్ అయితే మస్తున్నది. సో, సత్యదేవ్ గారి ఇద్దరిదైతే మస్తున్నది. సినిమా చెప్తున్నా మెయిన్‌గా. సో, సినిమాలో ఏందంటే స్టోరీ లైనప్, అలాగే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అలాగే బీజీఎం. సో, ఇచ్చి పడేసిర్రు. అంటే మనకి ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం. విజయ్ దేవరకొండ అనే క్యారెక్టర్‌ని అంటే ఒక వ్యక్తిని మనం ఇన్ని రోజులు హేటెడ్ చేసినామాట. ఈ సినిమాతోటి ఖచ్చితంగా మనకి ఇచ్చి పడేసిండు. మనకైతే నాకైతే మస్తు నచ్చింది సినిమా అయితే. ఎందుకంటే వేరే వాళ్ళ విషయంలో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకైతే పర్సనల్‌గా సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే నేను సినిమాని ఎంజాయ్ చేయడానికొచ్చాను. ఎంజాయ్ చేశాను. సో, నెగెటివ్ రివ్యూ ఇయడానికి అంటే పాజిటివ్ ఇయడానికి ఏం లేదు. మొత్తం సినిమా ఓవరాల్‌గా అయితే సినిమా సూపరుంది. బ్లాక్ బస్టర్ అసలు సినిమా అయితే. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే పీక్స్ ఉంటదసలకి. మైండ్ బ్లాక్ అయిపోతది. అట్లుంటది సినిమా అయితే. మీరైతే థియేటర్‌లో చూడండి. థియేటర్ చూస్తేనే మీకు ఆ వైబ్ ఉంటది. మస్తుంటది. ఎవరి మాటలు నమ్మకండి. సినిమా చాలా ఉన్నది. ట్విస్టులు చాలా ఉంటాయి. స్టార్టింగ్ నుంచెల్లి మళ్ళా ఇంటర్వల్ వరకు, ఇంటర్వల్ నుంచెల్లి ఎండ్ వరకు ఎండ్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఏందంటే బిఫోర్ 30 మినిట్స్ సర్ప్రైజింగ్‌గా ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ లాస్ట్ క్యామ్ ఎవరని జెప్పేసి, సో, అది కూడా తెలిసిపోతది. ఎందుకంటే రివీల్ చేస్తే వేరే ఉంటదది. నేనేమంటున్నానంటే అందుకే ఎళ్లి థియేటర్‌లో సినిమా చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. సో, ఆఫ్టర్ 'లైగర్' తర్వాత తన కెరీర్ టర్న్ పాయింట్ అన్నమాట. సో, చాలా బావుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎస్పెషల్లీ కంగ్రాచ్యులేషన్ మన విజయ్ దేవరకొండ గారికి. సినిమా సూపర్బుందసలకి. ఎవ్వరి మాటలు నమ్మకండి. మనకు కావాల్సింది సినిమా ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా చాలా బావుంది. ఏదైతే ప్రొడ్యూసర్‌గా చెప్పారో అంటే నాగవంశి గారు, సేమ్ అలానే ఉంటది సినిమా. మొత్తం ఇచ్చి పడేస్తాడు ఏడికాడికి. అలాగే డైరెక్టర్ గారు తీసిన విధానం చాలా బావుంది. అంటే సినిమాలో ఏందంటే యాక్సెప్ట్‌గా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాగే గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉంటాయి. సో, సీన్‌కి మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే చాలా మంది స్లో నరేషన్ ఉంది. యావరేజ్ సినిమా బ్రో అది ఇది అంటారు గానీ, సినిమాని ఇచ్చి పడేసాడు బ్రో. అన్ని సినిమాలకి ఒక తిరిగి ఉండదు గదా! ఈ సినిమాలో ఏందంటే ఒక స్టెప్ బై స్టెప్ ఉంటదనమాట. ఆ మోటివేషన్ తోటి చాలా బావుంటది సినిమా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది సినిమా. ఎందుకంటే చూసే విధానంలో ఉంటదది. ఎందుకంటే నెగెటివ్ చెప్పడానికి చాలా మందుంటరు. నేనైతే పాజిటివ్ చెప్తున్నా. మీకు నచ్చాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది. ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళది. ఎందుకంటే సినిమాని సినిమాలాగా చూడాలి. దాంట్లో ఇట్లుంది, దాంట్లో అట్లుందంటే సినిమాలు రావు. మనం చూడము. సినిమా అయితే యాక్ట్ అయితే చాలా బావుంది. అందరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా. గూస్ బంప్స్ వస్తాయి కొన్ని కొన్ని సీన్స్‌లల్ల. ఇచ్చి పడేసిన సినిమా మామూలుగా లేదు. అందరూ థియేటర్‌లో చూడండి. ఆహ్, చెప్పడానికి ఏం లేవు. ఎందుకంటే కంగ్రాచ్యులేషన్స్ విజయ్ దేవరకొండ గారు, అంటే ఆళ్ళ హోల్ టీమ్. 'కింగ్డమ్' అయితే బ్లాక్ బస్టర్. ఎవరి రివ్యూస్ వినకండి. చాలా బాగుంది. ఓన్లీ థియేటర్‌లో వెళ్లి చూడండి. ఓకేనా?